ఫ్రెండ్స్, గార్డెన్ చూడండి, చాలా రోజులైంది కదా మీకు చూపించక. చూడండి చిన్న చెట్టుకి ఎన్ని ఫ్లవర్ ఎన్ని పెట్టారు. ఇదేంది రోజు ప్లాంట్ కదా, ఇది తులసమ్మ. చూడండి ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది, గ్రీన్గా ఉంది కదా, గ్రీన్గా ఉంది కదా. నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా హ్యాపీగా ఉంది. అందుకే తెలుసా, మళ్ళీ చెట్లన్నీ చూపిస్తున్నాయి. చూడండి, చాలా రోజులైంది కదా మీకు చూపిస్తుంది. సమ్మర్లో ఇక్కడ పచ్చగా ఉంటాయో మీరు అందరూ అనుకుంటారుగా. అది మనస్సు ఉంటే మార్గం ఉండకపోదు. కాబట్టి తప్పకుండా అందరు ఇలా పచ్చగా పెంచడానికి ప్రయత్నించండి. ఏంటంటే మనం నీళ్ళు ఎలా తాగుతున్నాం కదా, అప్పుడు ఒకసారి వాటర్ పడితే జారిపోయింది, కానీ ఇప్పుడు 2 times పట్టాలి ఫ్రెండ్స్ కదా, అందుకే పచ్చగా ఉండగలుగుతాయి. చూడండి, ఇది గుడిగా మొగ్గకు వచ్చేసింది ఫ్రెండ్స్. రోజు వీటితో కాసేపు గడపండి. కాదు, దీన్ని ఏమంటారు గుర్తుపట్టి చెప్పగలరా? ఇది ఒక ఔషధ మొక్క. ఇది అమ్మవారికి, లక్ష్మీదేవికి, గౌరీదేవికి ఇష్టమైనటువంటి. ఇది ప్రతి ఇంట ఉండాలి. ఉన్నట్టయితే కూడా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు, పాజిటివ్ ఎనర్జీయే వస్తుంది. అలానే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు. క్రిమి కీటకాల నుంచి కూడా మనం సంరక్షిస్తుంది. ఏమిటది చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, బుల్లి కనకాంబరం చెట్టుకి ఎన్ని మొగ్గలు పెట్టిందో చూడండి ఫ్రెండ్స్ కదా. అదొక గులాబీ. అది చూడండి, మా డ్రాగన్ ప్లాంట్ చాలా బాగుంది కదా. డ్రాగన్ ప్లాంట్ ఇదొక గులాబీ కదా, చాలా బాగుంది. చాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి మా డ్రీమ్ హౌస్ గార్డెన్. చూడండి రోజు కాసేపు ఒక 5 minutes చెట్లతో మాట్లాడండి ఫ్రెండ్స్. అవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి, మనం కూడా హ్యాపీగా ఫీల్ కావచ్చు కదా ఫ్రెండ్స్. ఇదేంటి ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన మల్లె చెట్టు. లైట్ సువాసన ఉంటుంది ఫ్రెండ్స్. ఇది విరజాజం ఏమంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒకటి కాకరకాయ చెట్టు. ఇది కూడా ఒక ఔషధ మొక్క ఫ్రెండ్స్. ఏంటిది కాకరకాయ, ఏంటిది ఇది బోడకాకరకాయ కదా. దీనికి ఒక సామెత కూడా ఉంది. ఏంటిది? తండ్రి గరగరా తల్లి పీచు పీచు, తండ్రి గరగరా తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. అంటే పైన ఆ కాయ ఇంత గరుకులాగుంటుంది. తండ్రి గరగర తల్లి పీచు పీచు, లోపల తల్లి మెత్తగా ఉంటుంది. తండ్రి గరగర తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. చూసినట్టయితే లోపల రత్నాలు లాంటి గింజలు ఉంటాయి మిత్రమా. అలానే మన శరీరాన్ని కూడా కాపాడుతుంటాయి. చూడండి, ఇగో నా కరివేపాకు చెట్టు బాగుంది కదా. చూడండి, ఈ బుల్లి జామ చెట్టు గుర్తుపడుతున్నారు ఫ్రెండ్స్. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి కదా. ఇంత బాగుంది. దాదాపుగా నేను అనుకుంటాను ఒక 30 to 40 ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. ఇది దీని బోన్సాయి అంటారు. చూడండి, స్టెమ్ చిన్నగా ఉంటుంది. బోన్సాయి అంటే ఏంటంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఇలా కడతారనమాట, అంటూ కడతారు. సెల్ డివిజన్ చేసి కాండాన్ని ఒక కటింగ్ లాగా చేసేసి, సెల్ కటింగ్ చేసేసి దాంతో దీన్ని అంటు మొక్క అంటారు. ఇది తక్కువ టైంలోనే ఎక్కువ కాతనిస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందుకు ఒక 3 కాసాయి. ఇదే ఫస్ట్ క్రాప్. నిండా పెట్టే కదా. ఇది చామంతి. దీన్ని ఏమంటారు? చామంతి పూబంతి కదా. ఇదొక బెండ చెట్టు ఫ్రెండ్స్. చూడండి, ఇదేంటిది గుర్తుపట్టగలరా? చిక్కుడు చెట్టు. B12 బాగా ఉంటుంది. B6 and B12 విటమిన్స్ ఉంటాయి కదా. ఈ బెండకాయ లోపల ఇది మేధాశక్తిని పెంచుతుంది. ఇది కూడా ఒక బెండ చెట్టు.
ఇది మునగ చెట్టు. ఇది మునగ చెట్టు అంటారు కదా ఎవరైనా బాగా ఒకటా ఇక మునగాకు నిచ్చెన ఇయ్యకు అంటారు కదా. ఈ చెట్టు రావాలని ఇలా కూర్చున్నాను ఫ్రెండ్స్. వస్తుందా మరి మునగాకు చెట్టు? వస్తుందిగా మునగాకు చెట్టు. ఇక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, చిన్నగా ఉంది. మొన్న ఒక పువ్వు పూసింది. ఇవాళ దాదాపు ఒక 10 మల్లె మొగ్గలు ఉన్నాయి. ఇవి ఇవాళ మా స్వామివారికి నివేదన చేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, చిన్న మొక్క, అంటే చిన్న ప్లేస్లో కూడా మనం ఒక గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎప్పుడు అది మనసుంటే మార్గం ఉండకపోదా అన్నప్పుడు, మనసుంటే మార్గం ఉండకపోదా అంటే ఈ విధంగా మనము చెట్లతోటి, పరిసరాలతో, ఎన్విరాన్మెంటల్తో మనం ఫ్రెండ్షిప్ చేసి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందవచ్చు. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? చెప్పండి. ఇది రావాలని ఇలా దిగుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా దిగుతున్నాను ఫ్రెండ్స్. వస్తుందా చెట్టు? వస్తుందా? పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కదా నైస్గా ఉంది కదా, నైస్గా ఉంది. ఇలా జరిగి తీసుకున్నా. ఈ విధంగా నేను ప్రతిరోజు చెట్లతోటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. వీటితో ముచ్చటించాలి పాపం. అవి కూడా మనకు ఎలాంటి హాని కలుగజేయనటువంటి మన ఫ్రెండ్స్. ఏంటి అంటే మన ప్లాంట్స్, మనం ఏర్పరచుకున్నటువంటి చక్కటి అందమైన బ్యూటిఫుల్ గార్డెన్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ విధంగా మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఎవ్రీడే మనము చక్కగా చెట్లతో మాట్లాడుకుంటూ పరిసరాలన్నింటిని కూడా ఆస్వాదిస్తూ మన ఆరోగ్యాన్ని, మన లైఫ్ స్పాన్ని పెంచుకుందామా మిత్రమా? ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్. దీని టైటిల్ ఏమిస్తాం? హ్యాపీ ఫర్ ఎన్విరాన్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి చూడండి నా చెట్టుని, ఎన్ని ఫ్లవర్స్ కదా. టుడే ఈజ్ గుడ్ డే ఫర్ మీ. అలా మనకు తృప్తి కలిగినప్పుడు మనం ఏం చేయాలి? దేవుడికి, భగవంతుడికి కూడా మనం ఏం చేయాలి? గ్రాటిట్యూడ్గా ఉండాలి కదా. థ్యాంక్ యూ ఫర్ గాడ్ ఎవ్రీథింగ్. ఇంత సంతోషాన్ని ఇచ్చిన వాటికి థ్యాంక్ యూ ఫర్ ప్లాంట్స్. హలో మై డియర్ ప్లాంట్స్, చాలా బాగున్నాయి. చూడండి చూడండి ఎంత బాగుంది. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చిన్న చెట్టు, పుట్టడి కాయ, చిన్న మొక్క, జాస్మిన్ ఫ్లవర్స్. జాస్మిన్ ఫ్లవర్స్ని సమ్మర్లో ప్రతి ఒక్క మహిళ ధరించాలి. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్? మన యొక్క బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, అలానే హ్యాపీ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అల్జీమర్ వ్యాధిని దూరం చేస్తుంది. కానీ దీని విషయం ఎవ్వరికి తెలియక ఏం పెట్టుకుంటానులే అంటారు ఫ్రెండ్స్. కానీ నేను మట్టుకు రోజు ఒక పువ్వుని ఇలా చెప్పుకుంటాను ఫ్రెండ్స్. నాకు ఎంత హ్యాపీగా ఉందో కదా. మనిషికి ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది? మనం చేసినటువంటి ఒక పని 100% సక్సెస్ అయినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. 100% అయిందో అని మన క్వశ్చన్ వేసుకుంటే, మనం ఒక చెట్టు పెట్టాం, దానికి అన్నీ చేసాం కదా. ఈ గార్డెన్ పని మట్టుకు చాలా మట్టుకు ఇలా చేయడము, ఎవ్రీడే నీళ్ళు పెట్టడం, వీటితో చాలా ఫ్రెండ్షిప్, ఎకో ఫ్రెండ్ అన్నమాట. ప్లాంట్స్ ఏంటి మనకు ఎకో ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మా సార్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో ద్వారా మా సార్ కూడా థ్యాంక్స్ తెలిపాను కదా. ఎందుకంటే ఎవ్రీడే 2 times వాటర్ పెడతాడు, ఎప్పుడు దాని కింద తవ్వుతూ ఉంటాడు, ఎరువులు వేస్తూ ఉంటారు. కాబట్టి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా లైఫ్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఓకే. నాకు ఎందుకో మళ్ళీ ఒకసారి జంజోది కావాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది చూసారా?
ఈజ్ మై డ్రీమ్ హౌస్. దిస్ ఈజ్ మై డ్రీమ్ హౌస్. హౌ ఈజ్ ఇట్ మై గార్డెన్? ఒక్కసారి పెట్టండి అబ్బా, కామెంట్ బాక్స్లో పెట్టండి, గుడ్ ఆర్ బ్యాడ్ అని. ఇదిగుంటా మా ఇంట్లో. సర్వే జనా సుఖినో భవంతు. పచ్చదనాన్ని పెంచండి, ఆరోగ్యాన్ని సాధించండి. ప్రగతికి మెట్లు, ప్రగతికి మెట్లు మొక్కలను పెంచండి, పచ్చని మొక్కలు పెంచండి, ప్రగతికి మెట్లని అర్థం చేసుకోండి.